సో హియర్ మీకు ఇప్పుడు సేవ్ అయిపోయింది, ఎగ్జిక్యూట్ కంపైలేషన్ కూడా అయింది. నౌ ఐ విల్ రన్. ఓకే, రన్ స్క్రీన్ కూడా మీకు షేర్ చేస్తాను. Are you able to see the run screen now? Enter value for a. Okay. అంటే ఇది న్యూమరికల్ వాల్యూ లేకపోతే ఆల్ఫాబెటికల్ వాల్యూ? న్యూమరికల్, ఇంటీజర్ గా డిక్లేర్ చేసాం కాబట్టి న్యూమరికలే ఇవ్వాలి. ఓకేనా? ఇఫ్ ఇట్ ఈస్ క్యారెక్టర్ కానీ స్ట్రింగ్ కానీ డిక్లేర్ అయితే వీ కెన్ గివ్ దట్ వన్ ఆల్సో. సో ఇంటీజర్ ఎంటర్ వాల్యూ అంటున్నాం కదా, వాల్యూ ఫర్ ఏ ఈస్ 34 అని ఇచ్చాను, బికి ఒక 45 ఇస్తాను. ఓకే, సో ఇవేంటి, ఏబి అనేవి మెంబర్స్ ఆఫ్ సూపర్ క్లాస్. ఓకే, మెంబర్స్ ఆఫ్ పేరెంట్ క్లాస్. అదే ఇది సెకండ్ క్లాస్ కోసం. ఎంటర్ వాల్యూ ఫర్ ఎక్స్ 23 అండ్ 32 ఇస్తాను. 23 అండ్ 32. ఇక్కడ చూసారు కదా మీరు, ఏమొచ్చింది, ఏ ఈజ్ ఈక్వల్ 34, బి ఈజ్ ఈక్వల్ 45, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 23 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 32 వచ్చింది. ఓకే, ఎందుకంటే మనము S1 డాట్ పుట్ డీటెయిల్స్ పుట్ డేటా అన్నాం, D1 డాట్ పుట్ డీటెయిల్స్ అన్నాం, S1 డాట్ ఇదేమో 34 45, ఇదేమో ఇలా వచ్చింది. ఓకే, దిస్ ఇస్ ద వన్ వే. మళ్ళీ షేర్ చేస్తాను మీకు. నా స్క్రీన్ షేరింగ్ కూడా ఎనేబుల్ చేయవా? స్క్రీన్ షేరింగ్ రాట్లే. వన్ మినిట్ మామ్. అమ్మ వస్తుంది చూడు అమ్మ ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ మనం రాసిందే వచ్చింది. ఫస్ట్ S1 డాట్ గెట్ డేటా అన్నాం కాబట్టి డైరెక్ట్గా ఈ ఫంక్షన్కి వెళ్తుంది, గెట్ డేటాకి వెళ్తుంది. గెట్ డేటాకి వెళ్ళి ఇక్కడ ఎంటర్ వాల్యూ ఫర్ ఏ అన్నది ఏ రీడ్ చేసింది, ఎంటర్ వాల్యూ ఫర్ బి అన్నది బి రీడ్ చేసింది. దాని తర్వాత కిందకు వచ్చేసి ఏం స్టేట్మెంట్ ఉందో నెక్స్ట్ దానికి వెళ్తుంది. S1 డాట్ గెట్ డేటా తర్వాత D1 డాట్ గెట్ డీటెయిల్స్ అన్నాం కదా, సో గెట్ డీటెయిల్స్కి వెళ్తుంది. ఇది ఆ ఫంక్షన్కి వెళ్తే నెక్స్ట్ స్టేట్మెంట్ ఏది ఉంటే అది గెట్ డీటెయిల్స్, ఎంటర్ వాల్యూ ఫర్ ఎక్స్, ఎంటర్ వాల్యూ ఫర్ వై. సో ఎక్స్ వై రీడ్ చేసింది. తర్వాత ఏమన్నాం, S1 డాట్ డిస్ప్లే డాటా అన్నాం, D1 డాట్ పుట్ డీటెయిల్స్ అన్నాం. ఓకే, పుట్ డీటెయిల్స్. సో ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ ఉంది. బట్ ఇక్కడ తమాషా ఏంటంటే మనము వి విల్ ట్రై. ఇక్కడ ఏం చేస్తున్నానంటే డిరైవ్డ్లో పుట్ డీటెయిల్స్లో అన్నాను కదా, ఇక్కడ సిఅవుట్. ఒకవేళ మనము, నేనేం చెప్పాను, అందులో ఉన్న ఫంక్షన్స్, అందులో ఉన్న మెంబర్స్ అన్నీ కూడా ఇందులో కూడా ఉంటాయని చెప్పాను కదా, ఏది బేస్ క్లాస్, అవి కాక తను ఎక్స్ట్రా రాసుకుంటుంది. సో ఇప్పుడు ఏంటి, యాక్చువల్గా వాట్ ఈస్ మీన్ బై శాంపుల్ డిరైవ్డ్ అంటే, శాంపుల్ డిరైవ్డ్ ఈజ్ ఏ క్లాస్ విచ్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ శాంపిల్ బేస్. బై దట్ వే అంటే ఆల్రెడీ ఎంటీ క్లాస్ కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్ నుంచి దానిలో ఏమున్నాయో అవన్నీ తీసుకొని మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేస్తుంది. అంటే అర్థం ఏముంది, శాంపుల్ డిరైవ్డ్లో ఏబి కూడా ఉంటాయి, ప్లస్ గెట్ డేటా డిస్ప్లే డేటా కూడా ఉంటాయి. ఇవైతే మీకు క్లియర్గా చూపించాను కూడా, ఏబి కూడా ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కూడా మనం రాసుకోవచ్చు సిఅవుట్. నేను ఎక్కడ రాస్తున్నానో చూడండి క్లారిటీగా. సిఅవుట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, బి ఈజ్ ఈక్వల్ టు. యాక్చువల్గా ఇవి దీని మెంబర్స్ కావు, అయినా కూడా రాయగలుగుతున్నాం, ఎందుకంటే బికాజ్ ఇట్స్ ఏ చైల్డ్ క్లాస్ ఆఫ్ పేరెంట్. యూ కెన్ రైట్. ఇక్కడ కావాలంటే మీరు ఇది ఎక్కడి నుంచి డిస్కస్ చేస్తున్నాం అనేది డిఫరెన్షియేషన్ కూడా తెలియాలంటే యూ కెన్ రైట్ సిఅవుట్ డిరైవ్డ్ క్లాస్. ఐఎమ్ ఇన్ డిరైవ్డ్ క్లాస్. జస్ట్ తెలుసుకోవడానికి, మనం ఎక్కడున్నామని తెలుసుకోవడానికి. ఓకే, ఐఎమ్ ఇన్ సూపర్ క్లాస్, ఐఎమ్ ఇన్ బేస్ క్లాస్ ఇక్కడ రాసుకోవచ్చు. అమ్మాయి ఇప్పుడు ఏం రాస్తున్నావు అమ్మా?
చూస్తున్నావా? I am in class. ఇందులో ఐ ఆమ్ ఇన్ బేస్ క్లాస్ అని రాస్తున్నా, అందులో ఐ ఆమ్ ఇన్ డిరైవ్డ్ క్లాస్ అని రాస్తున్నా తీసుకురా మనకు తెలియడానికి. కాకపోతే నేను ఏం చేస్తున్నా, డిరైవ్డ్ క్లాస్ లో ఏబీలను డిస్ప్లే చేస్తున్నా. ఎక్స్వైలను ఒకటే కాక ఏబీలను కూడా డిస్ప్లే చేయగలుగుతున్నా, ఎందుకంటే ఐఎమ్ చైల్డ్. డిరైవ్డ్ అనేది చైల్డ్ క్లాస్ కాబట్టి మనం ఇక్కడ లేకపోయినా కూడా ఇందులో ఎక్స్వైఏ ఉన్నాయి. కానీ ఇంప్లిసిట్ గా బికాస్ వి డిరైవ్ ఫ్రమ్ శాంపుల్ బేస్, ఆటోమేటిక్ గా ఏబీలు కూడా మనకి దీనికి వచ్చేస్తాయి డిరైవ్డ్ క్లాస్. అది కరెక్టా కాదా అనేది ప్రూవ్ చేయడానికి ఐఎమ్ షోయింగ్. ఓకే, నౌ అగైన్ వీల్ ఎగ్జిక్యూట్, కంపైల్. In member function void sample derived. ఓకే, ఇక్కడ నేను ఇది మర్చిపోయా, సిఅవుట్ కి బిఫోర్ సెమీ కోలన్ పెట్టలేదు. దట్స్ ఓకే. ఎగ్జిక్యూట్ లోకి వెళ్ళి కంపైల్ చేయాలి. ఏమైనా వస్తుంది? Into A. ఇక్కడ చూడండి, ఇక్కడ చదివితే మీకు తెలుస్తుంది. ఇన్ శాంపుల్ బేస్ ఇట్స్ ఏ ప్రైవేట్, విత్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ కెనాట్ బి యాక్సెస్డ్ ఇన్. అర్థమైందా? అంటే బేస్ అంటే మనం పబ్లిక్ పెట్టాలి. పబ్లిక్ పెట్టాలి. వెరీ గుడ్. ఇఫ్ ఇట్ ఈస్ పబ్లిక్ అవి కూడా దానిలోకి వెళ్ళిపోతాయి. ఓన్లీ ప్రైవేట్ పార్ట్ తప్ప డిరైవేషన్ లో మిగతా అంతా వెళ్తుంది. ఇప్పుడు మనకు అది ఎర్రర్ రాదు. వాంట్ వెళ్ళి పెట్టలేదు, మీకు కూడా తెలియాలి అని. ప్రైవేట్ అంటే ప్రైవేట్, చైల్డ్ కూడా వెళ్ళదు అది. ఓకే, చైల్డ్కి వెళ్ళదు, అదర్ క్లాస్కి వెళ్ళదు, ఎవరికి వెళ్ళదు. పబ్లిక్ అంటే మాత్రమే. పబ్లిక్ అనే కాదు, ఒకవేళ ప్రొటెక్టెడ్ అని ఇచ్చినా కూడా వెళ్తుంది. ఇది కూడా నేర్చుకోండి. ప్రొటెక్టెడ్ అంటే ఓన్లీ చైల్డ్కి వెళ్తాయి అన్నమాట. పబ్లిక్ అంటే అందరికి వెళ్తాయి, చైల్డ్కి వెళ్తుంది, అదర్ దాని కూడా వెళ్తాయి. ప్రొటెక్టెడ్ అంటే ఇది చూడండి, ఈసారి ప్రొటెక్టెడ్ నేర్చుకోండి. ఇదే ఇంకో ఎర్రర్ 0 అండ్ 1 చూడండి. ప్రొటెక్టెడ్ అంటే ఇట్ విల్ గోస్ టు చైల్డ్స్కి వెళ్తాయి కాబట్టి ఇప్పుడు ఏం ప్రాబ్లం రాదు. ఇప్పుడు రన్ చేద్దాం. ఎగ్జిక్యూట్కి వెళ్ళి now I will show the screen. అమ్మ స్క్రీన్ షేరింగ్ చేయలేదు. ఎంటర్ వాల్యూ ఫర్ ఏ అంటుంది కదా. ఓకే, 22 35 ఇవ్వాలా. ఓకే, 35. నెక్స్ట్ ఎంటర్ వాల్యూ ఫర్ ఎక్స్. 46. Y 58. Okay. So I have given A, B 22, 35, 46. X and Y as 46 and 58. Let's see what happened. I am in the base class. A is equal 22 and B is equal 35. I am in the derived class. Even derived class also. Even derived. Here you highlight Chandu. Even in the derived class also we accessed A and B because these are protected members. In derived class I have accessed A, B, X, Y all together. Okay. A is equal to 3 వచ్చిందా, B is equal to 0 వచ్చిందా? Yes, you can access the values. Okay ma. Now same thing here also, get data also. Now you have a even derived class also have the member of A and B. So I can write C out, enter value for A. Even in derived class I can say sample base also. Sorry. I think you understood now. Derived class will contain X, Y, A, B also. So we can read even A, B in the derived class. Enter.
enter value for in A of enter value for B. ఓకే నేను డిరైవ్డ్ క్లాస్ లో కూడా రీడ్ చేయొచ్చు అని చెప్తున్నాను ఎందుకంటే ఈవెన్ ఇట్ ఈస్ నాట్ డిక్లేర్డ్ బై డిఫాల్ట్ వచ్చేస్తాయి సి ఇన్ బి ఓకే యాక్చువల్ గా ఏబి ఇక్కడ కూడా రీడ్ చేయాలి ఓన్ డేటా ఉంటుంది ఓకే నౌ ఇక్కడ మనం క్లారిటీగా ఎండెల్ అనేది ఒకటి ఇచ్చుకుంటే దాని ఇట్ విల్ బి హియర్ గెట్ డీటెయిల్స్ ఫుడ్ డీటెయిల్స్ లో మీకు అక్కడ అవుట్పుట్ సరిగ్గా రావట్లేదు కదా గెట్ డీటెయిల్స్ ఓకే ఐ ఆమ్ ఇన్ డిరైవ్డ్ క్లాస్ ఎండెల్ ఇస్తే మీకు క్లియర్ గా వస్తుంది ఇక్కడ జస్ట్ స్మాల్ చేంజెస్ చేస్తాను అవుట్పుట్ క్లారిటీ కోసం కానీ దీనిలో కూడా ఎండల్ మీరు ఏం అబ్జర్వ్ చేశారో అవుట్పుట్ లో నాకు చెప్పండి క్లారిటీగా ఓకే ఎవరి అభిప్రాయం వాళ్ళు మీరు ఏమేమి అబ్జర్వ్ చేశారో మీరు క్లియర్ గా చెప్పాలి జస్ట్ రన్ స్క్రీన్ మీకు షేర్ చేస్తాను ఓకే చెప్పాక we will conclude the class now enter the value for a ఇది బేస్ క్లాస్ నుంచి రీడ్ చేస్తున్నాం వాల్యూని ఓకే బేస్ క్లాస్ నుంచి సో 12 enter the value for b 50 okay base class ab ఏంటి 12 and 50 now okay enter the value for a ఇది ఎవరిది derived class a ఇది derived class a because దానికి కూడా వచ్చేసి ఉంటుంది b వచ్చేసి 90 very good enter value for x అంటే derived class లో a b x y రెండు రీడ్ చేయొచ్చు మనం ఓకే it y y10 okay. Otherwise 100 I am giving okay 100 enter see I am in base class a is equal to 12 and b is equal first we have read now 12 and 50 that is I am in derived class now see what are the a values a is equal 60 and b is equal 90 x is equal to 80 and y is equal 100 are you getting my point so this is the way you have to understand then tell me what are the observations you observed in the output For base class and derived class, it's showing separate when we enter the value. Very good. Why separate means objects are created separately. I told you now whenever memory is allocated, whenever you create the object, separate box will be created and value will be stored there. Okay. That's all. Okay. Because we created S1 as well as we created D1. Okay. So S1 box is separate. And S1 box is only 2 boxes A and B but D1 boxes are 4 boxes A, B, X, Y so D1 dot A will be stored in that A box D1 dot B will be stored in that B box are you getting object again when you create the object it is separate part okay when you create the object it is separate part very good okay girls okay any doubts Thank for you any doubts ఓకే అమ్మా సే గుడ్ నైట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి లేదంటే యూ కెన్ ఐఎమ్ జస్ట్ ఐ విల్ ఎండ్ ద మీటింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ No, ma'am.
నో డౌట్స్. అంతా అర్థమైందా ఇవాళ చెప్పిందంతా ఇన్హెరిటెన్స్? అర్థమైంది మేడం. ఓకే, నేను మళ్ళీ రికార్డెడ్ వీడియో కూడా పెడతాను, ఒకటి రెండు సార్లు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఓకే గర్ల్స్, సే గుడ్ నైట్ టు ఎవ్రీవన్. ఓకే, మీరు ఎప్పుడైనా ఏదైనా చెప్పాలనుకున్నా ఇక్కడ రియాక్షన్స్ బటన్ కూడా ఉంటుంది, అక్కడ మీకు రేజ్ చేయడానికి థమ్స్ అప్, క్లాప్స్ ఇవన్నీ ఉంటాయి, యూస్ చేసుకోవచ్చు మీరు, హ్యాండ్ రేజ్ చేయడం కానీ అట్లా. ఓకేనా? జస్ట్ ట్రై టు, మీరు కూడా దీన్ని అలవాటు చేసుకోండి ఈ క్లాస్. ఓకే ఓకే అమ్మా, గుడ్ నైట్, సీ యూ టుమారో క్లాస్. ఓకే, Amma, I'm ending the meeting. వద్దు, నేను చేస్తాను, మళ్ళీ రికార్డ్ పోతుంది. ఒక నిమిషం.